ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవులని అక్రమంగా రవాణా చేస్తా ఉన్నారు. ఎంత దారుణం చూడండి. ఇక్కడ రాష్ట్రం నుంచి 20,000కు పైగా గోవులు కబేలాలకు వెళ్తున్నాయి. ఒక్కో దానికి 1,500 రూపాయలు చొప్పున నెలకు 3 కోట్ల రూపాయలు మామూలు ఇస్తున్నారు. పశు మాఫియాకు 2 నాయకుల అనుచరులు అండుంది. వాహనాలు ఆపగానే ఎంవీఐలు పోలీసులకు ఫోన్లు వెళ్తాయి. వ్యాపారులతో పశుసంవర్ధక శాఖ అధికారులు కుమ్మక్కయ్యారు. 10 ఆవులను తరలించాల్సిన వాహనంలో 30కి పైగా ఆవుల్ని ఊపిరాడకుండా తాగునీరు కూడా ఇవ్వకుండా నరక యాతన చేస్తూ తరలిస్తా ఉన్నారు. అవి కబేలాలకు వెళ్తా ఉన్నాయి. ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్న హిందూ సంఘాలని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతిలో పెట్టినటువంటి హెడ్డింగ్. ఆవుల అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది. చీకటి మాటున వేలాది గోవులు కబేలాలకు తరలిపోతున్నాయి. ఆవుల అక్రమ రవాణా ఇప్పుడు మరింత విచ్చలవిడిగా సాగుతుంది. 10 రోజుల తర్వాత మునుసుబుగా పిలుచుకునేటటువంటి వ్యక్తి విజయవాడలో పశువుల అక్రమ రవాణాలతో సమావేశమయ్యాడు. తుని నుంచి తడ వరకు రాత్రి వేళల్లో ఆవుల్ని అక్రమంగా తరలించి అక్కడి నుంచి తమిళనాడు, కేరళలోని కబేలాలకు పంపుతున్నారు. మనుషులే ఆటోల్లో ఓవర్లోడ్తో వెళ్తే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక పశువుల గురించి ఏం చూస్తామంటున్నాడు. బండి ఆపగానే ఫోన్లు వస్తున్నాయి, ఏం చేయలేకపోతాం అంటూ పోలీసులు సైతం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ముఠాలు 100 కోట్ల రూపాయలు అర్జిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో 10 కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తితో పాటు రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కూడా ఈ తతంగాన్ని నడిపిస్తున్నాడు. ఏపీలో ప్రతి నెల 20,000కు పైగా ఆవులు కబేలాలకు వెళ్తున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలకి కబేలాలకు పంపుతున్నటువంటి పరిస్థితి. ఈ పశువులను అక్రమ రవాణా మాఫియా తరలిస్తా ఉంది. ఈ లెక్కన నెలకు 3 కోట్ల దక్కకుండా ఆదాయం పొందుతున్నట్టు సమాచారం. ఇందులో 2 రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులకు సింహభాగం చేరుతున్నట్టు తెలుస్తుంది. 2 ప్రజాప్రతినిధులకి అంటే 2 రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్న అవ్వాలి. అరే తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్లో 2 ఆవులని అక్రమంగా తరలిస్తూ కబేలాలకి, తమిళనాడుకి, కేరళకి కోట్లాది రూపాయలు అర్జిస్తా ఉన్నారు. అయ్యా సనాతని, ఎక్కడున్నావు? ఏమయ్యావు? డ్రెస్ వేసుకోగానే సరిపోదు కదా. ఆవులను అక్రమ రవాణా చేస్తుంటే ఎక్కడ నిద్రపోతున్నారు మాదాపూర్ గారు? అదే మాదాపూర్లో ఉండే ఉప్పము గారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ 2 ఆవులు చనిపోతే ఏదైతే కర్నూలులో, సో ఆయన ఆవుల గిత్తలు అనుకుంటా. సో ఆయన ఏమన్నాడు, చెలించిపోయాను అని చెప్పారు. మరి ఇన్ని వేల ఆవుల్ని తరలిస్తుంటే చలనం ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు గారు? నిన్న 2 ఎద్దులు అనుకుంటా, 2 కాడెద్దులు ఏదైతే చనిపోతే తుంగభద్రలో పడి చెలించిపోయానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. మరి వేల ఆవులను తరలిస్తుంటే ఎందుకు చెలించిపోవట్లా? మనుషులు చచ్చిపోతేనే మీకు చలనం లేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో శవాన్ని మాయం చేసి డెడ్ బాడీ బూడిది కూడా లేకుండా చేస్తేనే ఈ ప్రభుత్వానికి చలనం లేదు. ఇంకేముంటది ఆవులను తరలిస్తే? ఇప్పుడు మరి హిందూ సంఘాలు, మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మరి లెగిస్తే వాళ్ళు హిందూ తత్వ పార్టీ అని ఓపెన్గానే చెప్పుకుంటారు కదా. మరి ఇక్కడ 2 ప్రజాప్రతినిధులు ఉన్నారంట. మరి ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? అయ్యా బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, ఈ వార్త పంపించమంటారా? కనీసం పేపర్లు చదివే అలవాటు ఏమైనా ఉంటే మీరన్నా చదివి తెలుసుకుంటారా? సో ఇది రాష్ట్రంలో పరిస్థితి. ఆవుల్ని 20,000 ఆవులు నెల కబేలాలకు తరలిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇది వార్త.